చరిత్రలో లేని విధంగా ఒకే రోజు 5 సినిమాల రిలీజ్ ఫంక్షన్స్ అయితే మనం కండక్ట్ చేయబోతూ ఉన్నాం. అది కూడా మన ఈసీ సినిమా నుంచి 100 రూపీస్ ఎమ్మెల్యే వారణాసి సూర్య గారి చేతుల మీదుగా అయితే మనం ఆ ప్రోగ్రామ్ చేయబోతూ ఉన్నాం. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి, మనం అందరినీ కొత్త వాళ్ళని తీసుకొని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఎంకరేజ్మెంట్ లో లోపం ఉందా లేదా నా దగ్గర చేసే వాళ్ళ లోపం ఉందో తెలియదు. సో వచ్చిన వాళ్ళు మంచి ఆర్టిస్ట్ అయితే వాళ్ళ లీడ్ క్యారెక్టర్ గా తీసుకొని మన వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళకి హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరైనా సరే విలన్ అయినా వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ అయితే మనం ఇస్తూ ఉన్నాం. వన్స్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పద్ధతులు అయితే ఫాలో అయితే వాళ్ళకే మంచిది, అలాగే ఎవరికి అందరికీ మంచిది. ఒకసారి హీరో అయిన తర్వాత నేను హీరోని అనే పర్ఫార్మెన్స్ అంటే హీరో పర్ఫార్మెన్స్ అనేది షూట్ లో చేయొచ్చు, కానీ వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది నా దగ్గర కొంతమంది మధ్య వర్క్ చేయడానికి వచ్చారు. వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు సతీష్, తను ఆల్రెడీ అంటే ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఒక 3 థియేటర్స్ మూవీలో కూడా హై బడ్జెట్ మూవీస్ లో కూడా తను చేశాడు. దాంతో పాటు మన ఈసీ సినిమా నాకు ఇచ్చిన 15 సినిమాల్లో ఒక 5 సినిమాల్లో కూడా తను హీరోగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన 3 సినిమాలు రిలీజ్ అయినాయి. అయినప్పటికీ ఇప్పుడు మా ఈవెంట్ అంతా కండక్ట్ చేస్తున్నాము అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా ఈ 2 రోజుల్లో కేవలం ఒక 2-3 గంటలు మాత్రమే తను స్లీపింగ్ టైం తీసుకొని మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇండికేషన్ అనేది ఇంకా ఫ్రెషర్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ కి సపోర్ట్ అవ్వాలి అని ఆ విధంగా మేము అంతా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ఇంకా ఇప్పుడు ప్రసాద్ గారు కూడా వచ్చారు చికెన్ బిర్యానీ కేసు సంబంధించి. ఆయన కూడా చెప్పారు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చాలా తీసేస్తారనుకుంటే నన్ను మెయిన్ హీరోగా క్యారెక్టర్ మీరు ఇచ్చారు సార్ అని చెప్పేసి అని. ఎవడో వేస్ట్ ఫీల్ ఒకటి చెప్పాడు, డబ్బులు తీసుకుంటున్నాడు విజయ్ అని చెప్పి చెప్పారంట. ప్రూవ్ చేయడానికి లేనో ఇలాగే చెప్తూ ఉంటారు మనల్ని కిందకి లాగడానికి. సో వాళ్ళు ఎలా చెప్పుకున్నా చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ మీకు చెప్తున్నా, నా దగ్గరకు వచ్చి ఎవరైతే లీడ్ క్యారెక్టర్స్ చేస్తారో వాళ్ళు ఈసీకి లైఫ్ టైం కూడా వాళ్ళు సపోర్ట్ గా ఉంటానంటేనే రండి. ఏదో ఇక్కడికి వచ్చి అలా ఫేస్ చూపించి ఫేమ్ తెచ్చుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు మభ్య పెడదాం అనే ఇంటెన్షన్ ఉంటే ముందే డ్రాప్ అయిపోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు లేకపోతే ఇంకా ఎప్పటి నుంచో ఇప్పుడు గ్లామర్ బాయ్ చూసారు, 20 సంవత్సరాల నుంచి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయనకు నచ్చింది కేవలం ఒక 5 to 10 minutes క్యారెక్టరే, కానీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. అలాంటి వాళ్ళు 100 మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చిన వ్యక్తిని గుర్తు పెట్టుకోవాలి, తీసుకున్న చోట అవకాశం ఇచ్చిన సమస్యని గుర్తు పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. సో ఈ బిహేవియర్ లో మార్పు వచ్చిన ప్రతిసారి నాలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతూనే ఉంటాడు, అది మీ కెరియర్ కే మైనస్ అని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం వినోద్ అకాడమీ నుంచి మనం ఒక ఆడిషన్ కండక్ట్ చేసాం. మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ లో చాలా అకాడమీస్ కావచ్చు లేకపోతే ఆఫీసులు కావచ్చు ఆడిషన్స్ కంటిన్యూగా పెడుతూనే ఉంటారు. 100 ఆడిషన్స్ పెడితే అందులో 2 సినిమాలు కూడా తీయడం కష్టమే. మిగిలినవన్నీ డబ్బులు దండుకోవడానికో లేకపోతే వాళ్ళ తెలుసుగా, ఇంక మీకు తెలిసిందేగా లేడీ ఆర్టిస్టుల గురించి అలాగే మెయిల్ ఆర్టిస్టుల గురించి 50 ఇచ్చిన హీరోనే 20 ఇచ్చిన హీరోనే 10,000 ఇచ్చిన ఆఖరి హీరోయిన్ చేస్తారు. అలాంటి ఆ కాస్టింగ్ కాల్ ఆడిషన్ చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు వీళ్ళందరినీ అక్కడికి ఎందుకు పిలిచాను అంటే వీళ్ళందరూ నాకు ఆడిషన్ ఇచ్చారు, ఒక 50 మెంబర్స్ ఇచ్చారు. నేను మళ్ళీ రేపు చెప్తా ఎల్లుండి చెప్తాను అనడం కాకుండా ఇమీడియట్ గా ఒక 15 మెంబర్స్ ని ఇమీడియట్ గా అక్కడే సెలెక్ట్ చేసి ఆ అకాడమీలో ఉండగానే వాళ్ళని గ్రూప్ క్రియేట్ చేశాను. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ కేసులో చేశారు, దండాలు అంతకు ముందు చేశారు, ఇప్పుడు 3 లవ్ స్టోరీలో చేయబోతున్నారు, తర్వాత వన్ డే లవ్ అనే ఫిల్మ్ లో కూడా చేయబోతున్నారు. వీళ్ళు నాతో తర్వాత ట్రావెల్ అవబోయే టీం. మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నా, మీ అందరూ బెస్ట్ రోల్ చేయండి. రోల్ చేసినారు వేరే సినిమాలో అవకాశం ఉన్నా సరే మీరు వెళ్ళండి, కానీ మనకు అవకాశం ఇచ్చిన సంస్థని వ్యక్తిని మాత్రం మర్చిపోవద్దు. ఇది మీకే బెస్ట్. మొన్న ఈ అమ్మాయి క్వశ్చన్ చేశారు, చెప్పారుగా పూజారెడ్డి అనే అమ్మాయి క్వశ్చన్ చేశారు. సూర్య గారు ముందే ఉండి అడిగారు, సార్ నా పర్సనాలిటీ ఇలా ఉంది నాకు అవకాశం ఇస్తారని. తీసుకున్నాం. తర్వాత సార్ కమిట్మెంట్ ప్రాబ్లం సార్ ఇండస్ట్రీలో ఆడపిల్ల ఎదగలరా అని అడిగారు. మీ పేరేంటమ్మా? శ్రీలత. సో శ్రీలత గారు కూడా మనతో ఇప్పుడు 3 లవ్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ టీం అంతా అంటే అన్న నేను యాక్టింగ్ ఇతను ఆర్మీ నుంచి వచ్చేసాడు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో. అదేంటి అని అడిగితే ఒక ఏదో స్పెషల్ గా చెప్పాడు, దాని గురించి నాకు అంత అర్థం కాలేదు. ఏదైనప్పటికీ ప్యాషన్ తో వచ్చేసాడు, ఆర్మీ నుంచి వచ్చాడు ఈ పర్సన్ అయితే. అన్న నేను చేయగలనా, నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందన్న, డబ్బులు కూడా పెడతా నేను అవసరం అయితే అన్నాడు. అలాంటిది ఏం వద్దమ్మా, మన దగ్గర అలాంటి పంచాయతీలు ఉండవు, వచ్చి మంచిగా క్యారెక్టర్ చేసుకో అని చెప్పేసి ఇతను కూడా తీసుకున్నా. సో వీళ్ళందరూ నాతో నెక్స్ట్ ట్రావెల్ అయిపోయే టీము. ఇతను కూడా ఇప్పుడు సుమారు ఒక 2-3 అవర్స్ జర్నీ చేసి మన ఈవెంట్ ఉందనగానే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాడంట ఈ అబ్బాయి కూడా. సో వీళ్ళందరూ నాతో తర్వాత ట్రావెల్ అయిపోయే టీము. మీరు ఒకసారి నమ్మి ముందుకు వస్తే ఇక్కడ వరకు తీసుకొచ్చి నిలబెట్టి తర్వాత ఇందాక పోస్టర్ లాంచింగ్లు చేసాము. రేపు పొద్దున్న ఇంకా గ్రాండ్ ఇయర్ గా ఈసీ అనేది ఒక ఆటం బాంబ్ లో త్వరలో ఇండస్ట్రీలో పేలబోతుంది. అందులో మీ అందరూ కూడా మంచి ఫేమ్ వస్తుంది కష్టపడితే. అంతే తప్ప
మీరు మీ దురుద్దేశంతో వచ్చారంటే ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోతారు. అర్థం చేసుకొని మొత్తం ట్రావెల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. సో ఇప్పుడు 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేద్దాం. మొదటగా యాంకర్స్ అనే వాళ్ళు అందరూ కూడా ఫ్రంట్కి వచ్చేయమని చెప్పి ఆడియన్స్ అందరూ కూడా బ్యాక్ సైడ్ వ్యూలో ఉండండి. మీరు క్వశ్చన్స్ రిపీటెడ్ అవ్వకుండా చూడండి. మీకు ఉపయోగపడే క్వశ్చన్స్ అయితే మాక్సిమం రైజ్ చేయండి. ఆడియన్స్ నుంచి ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్ అంతా ఓవరాల్ గా అంటే క్వశ్చన్ 100 రూపీస్ అనేది మనం రెగ్యులర్ గా చేసే ప్రోగ్రామే. దాంతో పాటు లాస్ట్ ఈవెంట్ నుంచి ఆడియన్స్ నుంచి ఒక 10,000 రూపీస్ అయితే ఇవ్వబోతున్నాం లాస్ట్ లో, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన లాస్ట్ లో అయితే. సో అది కూడా మీరు అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్ కి సపోర్ట్ గా ఒక 10,000 రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు. క్వశ్చన్ 100 రూపీస్ కాకుండా ఇంకా కొంతమంది ఎప్పటి నుంచో కృష్ణనగర్ యూసఫ్ గూడలో అలాగే మగ్గిపోతే ఒకే రూమ్ లో 7-8 మంది ఉంటే ఇబ్బంది పడుతున్నామన్నా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. యాక్చువల్ గా వాళ్ళందరితో ఫిల్మ్ వర్కర్స్, సో వీళ్ళందరితో ఒక మీటింగ్ పెడదాం అనుకున్నాం. దానికి ప్రసాద్ అని నా పిఆర్ఓ గారు ఒకప్పుడు నన్ను తిట్టారు. ఒక ఈవెంట్ కి వచ్చి సార్ మాది ఒక సినిమా జరుగుతుంది సార్, ఒక వీడియో తీసి ఒక 4 యూట్యూబ్ ఛానల్ పెట్టండి అంటే అప్పుడు నన్ను తిట్టారు. సో ఈ రోజు మనకి సపోర్ట్ గా మన ఈసీ సినిమా చేసే ప్రోగ్రామ్ కి సపోర్ట్ గా ఉంటానని చెప్పి ఆయన రావడమే కాకుండా ఆయనతో పాటు ఒక 10-15 మంది టెక్నీషియన్స్ ని తీసుకొచ్చాడు. ఆయన టెక్నీషియన్స్ ని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సినిమా చేద్దాం అనుకున్నారుగా, ఇన్ని సినిమాలైనా చేయండి. అయితే షార్ట్ ఫిల్మ్ అనే ఊహను పక్కన పెట్టండి. ఆ షార్ట్ ఫిల్మ్ అనే ఊహ తీసేసి సినిమా చేయడానికి అయితే మీరు డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ మీరు 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాల ఫిల్మ్స్ కూడా చేశారు. అందుకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నేను చేసే అట్టఫ్లాప్ సినిమాలే చేస్తా. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేసే సినిమా థియేటర్ లో పడ్డం అంటే చాలా కష్టం. అట్టఫ్లాప్ సినిమా అనేది నేను ఒప్పుకుంటా. ఎవరు నచ్చినా నచ్చకపోయినా సరే అదే చేస్తా. ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వడం కోసం మాత్రమే నేను సినిమా చేస్తున్నా. నేను సక్సెస్ అయిపోయి ఫేమ్ తెచ్చేసుకుందాం, తర్వాత ఒక 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసి రెమ్యునరేషన్ తీసేసుకుందాం అని నేను చెయ్యట్లా. నేను చేసేది అంత ప్రయత్నం మాత్రమే. నా రియల్ వర్క్ తెలియాలి అంటే ఒక్క 1.5 year ఆగండి, అప్పుడు గట్టిగా ఇండికేషన్ వినపడుతుంది. అది కూడా సూర్య గారి ఈ ఈసీ సినిమా నుంచి సూర్య గారి చేత నేను ప్రమోట్ అవ్వబడతాను. సో మీ అందరికీ తెలుసు, నా వీడియోలు మీరు అందరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. అయితే చెప్తున్నానుగా, నేను డబ్బు కోసం కానీ నేను ఫేమ్ తెచ్చుకున్నాను కానీ చేయట్లా. కేవలం కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇద్దామని మాత్రమే చేస్తున్నా. వాళ్ళకి మార్కెట్ ఉండదు, నాకు మార్కెట్ ఉండదు. నేను అట్టర్ సినిమాలే తీస్తా, కామెంట్లు అన్ని పడుతూనే ఉంటా. నాకు ఒకే ఇంటెన్షన్, కొడితే 1000 మందికి అవకాశం ఇవ్వాలి. ఏ ఒక్కడో కూడా ఆడిషన్లకి వెళ్ళిన ఏ ఒక్కరైనా సరే సార్ నేను ఏమీ చేయలేదు సార్ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ ప్రొడక్షన్ కంపెనీ కాళ్ళు పట్టుకోకూడదు. ఇదిగోండి సార్ నేను ఇది చేసా, ఇది నా పర్ఫార్మెన్స్, ఈసీ సినిమాలో ఇదిగోండి సార్ నేను చేసిన పర్ఫార్మెన్స్ అని తన చేతిలో ఉండాలి. అతను చేసిన పర్ఫార్మెన్స్ కాళ్ళు పట్టుకునే స్థితికి రాకూడదు అని చెప్పి ఇలా 1 week, 5 days, 6 days లో నేను సినిమాలు చేస్తున్నానంటే దీని వెనక నేను ఎన్నో నిద్రపోలేని రాత్రులు ఉన్నాయి. నా టీము ఒక 15 మంది ఉంటారు నా వెనక ఎప్పుడు కూడా. ఏ వర్క్ అయినా సరే వీళ్ళందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరం కష్టపడితేనే 5-6 రోజుల్లో సినిమా అవుతుంది. అంతే తప్ప ఏదో టైం పాస్ అలా ఆడుకుని అలా వెళ్ళి ఇలా చేసి వచ్చేద్దాం అని మేమేం చేయట్లా. నేనైతే అట్టర్ ఫ్లాప్ అవ్వాలి అనే సినిమా తీయను, అలాగని చెప్పి తీసే సినిమా సూపర్ హిట్ అయిపోద్ది అనే గ్యారంటీ కూడా ఇవ్వలేను. మీలో ఎవరిని ఇవ్వగలరా? సూపర్ హిట్ సినిమా తీస్తానని గ్యారంటీ ఎవరిని ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. అది ఒప్పుకోరు మీరు. అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని ఏ డైరెక్టర్ ప్రయత్నిస్తాడా? ప్రయత్నించడు. ఎవరైనా బాగుండాలనే చేస్తారు. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. ప్రయత్నంలో మాత్రం మనం గెలుస్తున్నాం, ప్రయత్నంలో మాత్రమే గెలుద్దాం. సో ఇప్పుడైతే 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన సూర్య గారు ఏవీలు అన్ని చూస్తూ ఉన్నారు. కొత్తగా కొంతమంది టీం వచ్చారు. మీరు ఏవీలు అండ్ ఏవీతో పాటు ఫస్ట్ నేను ఇచ్చిన స్పీచ్ లో మీ అందరూ మిస్ అయ్యారు. మీ టీమే, మీరు అందరూ కొత్త టీము. సో సూర్య గారి గురించి తెలియాలంటే మొత్తం ఈ క్వశ్చనింగ్ ఇదంతా అయ్యేదాకా వినండి. విన్న తర్వాత మీరు అడిగారు కదా సార్ నాకు మూవీస్ లో నాకు డైరెక్షన్ ఇవ్వండి. మొత్తం మీ అందరూ డైరెక్టర్లే కదా మీ టీం అంతా? కొంతమంది ఉన్నారు ఇందులో వాళ్ళిద్దరు. సో మీ అందరూ కూడా ఏంటంటే మీరు మొత్తం ఈ స్పీచ్ అయ్యేదాకా వినంటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అగ్రీ అవుదాం అనుకుంటే రేపు ఎల్లుండి నుంచి మేము షూట్లు స్టార్ట్ చేస్తున్నాం, వచ్చేయండి. ఒక 1 week ట్రయల్ అవ్వండి, సినిమా చేసుకోండి. రూల్స్ అనేవి మాత్రం పక్కా ఉంటాయి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు సూర్య గారు